హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో HTML యొక్క పూర్తి ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. HTML ని బెర్నర్స్-లీ అనే వ్యక్తి 1991లో కనుగొన్నాడు. దీనిని 1995లో పబ్లిష్ చేశారు. వాట్ ఈస్ HTML? HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. ఏదైనా ఒక వర్డ్ కి కానీ సెంటెన్స్ కి కానీ వేరొక పేజ్ ని లింక్ చేస్తే ఆ టెక్స్ట్ ని హైపర్ టెక్స్ట్ అని పిలుస్తాం. మనకి మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. మొదటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రెండవది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ ని ఎందుకు యూస్ చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూస్ చేస్తారో తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూస్ చేసి సాఫ్ట్వేర్స్ ని జనరేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ C++, జావా, .NET ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ని వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ HTML, CSS, JavaScript, VBScript ఇవన్నీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఈ వెబ్సైట్ అంటే ఏంటో చూద్దాం. కొన్ని వెబ్ పేజెస్ కలిస్తే ఒక వెబ్సైట్ అంటాం. వెబ్సైట్లో మనకి రకరకాల వెబ్ పేజెస్ ఉంటాయి. ఇందులో మనకి ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. మొదటిది స్టాటిక్ వెబ్ పేజ్, రెండోది డైనమిక్ వెబ్ పేజ్, మూడవది సర్వర్ పేజ్. ఇప్పుడు ఈ పేజెస్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా స్టాటిక్ వెబ్ పేజ్. ఏ పేజ్ అయితే ప్రతి యూజర్కి సేమ్ ఇంటర్ఫేస్, సేమ్ కంటెంట్, సేమ్ డాటా చూపిస్తుందో ఆ పేజ్ని స్టాటిక్ పేజ్ అంటాం. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ సైన్అప్ పేజ్. ఈ పేజ్ ప్రతి యూజర్కి సేమ్గా కనిపిస్తుంది. డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటో చూద్దాం. ఈ డైనమిక్ వెబ్ పేజ్ డిఫరెంట్ యూజర్కి డిఫరెంట్ డాటా టైప్ని చూపిస్తుంది. సర్టెన్ టైం పీరియడ్లో కంటెంట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. యూజర్ ఫాలో అవుతున్న కంటెంట్ టైప్ మీద, యూజర్ ఉండే లొకేషన్, టైం మీద ఆధారపడి కంటెంట్ అనేది డైనమిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకుందాం. వన్స్ ఫేస్బుక్ లాగిన్ అయ్యాక ఒక్కో యూజర్కి ఒక్కోలా పోస్టులను, స్టోరీలను చూపిస్తుంది. ఇక సర్వర్ పేజ్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ని సర్వర్ పేజ్లో స్టోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ సైన్అప్ అవుతున్నాము. మనం ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా సర్వర్ పేజ్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో HTML ట్యాగ్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీకు కానీ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.